హలో అండి, అందరికీ నమస్కారం. రాజధాని ఫైల్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా వినోద్ కుమార్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. హార్టీ వెల్కమ్ టు దిస్ ప్రెస్ మీట్. అండ్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అండ్ తెలుగు ప్రేక్షకులు అందరూ మీ అభిమానులే అని చెప్పాలి. అటువంటి చక్కని చిత్రాలు అందించిన మీరు ఇటువంటి మరొక మంచి చిత్రంతో మా ముందుకు రావడం చాలా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రవిశంకర్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు, డైరెక్టర్ భాను గారు అండ్ ద టీమ్. అండ్ ఇవాళ మనందరం చాలా చాలా స్పెషల్ వెల్కమ్ చెప్పాల్సింది ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది రైతులు, మహిళా రైతులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎస్, రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15 నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతున్నటువంటి ఒక ఆలోచింపజేసే చిత్రం అండ్ చాలామంది ఎమోషన్స్ని టచ్ చేసే చిత్రం అని చెప్పాలి. చాలా మటుకు కూడా ఈ మధ్య కాలంలో రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక నలుగురు కలిశారు అని అంటే ఖచ్చితంగా ఆ డిస్కషన్లో రాజధాని ఫైల్స్ ఉంటుందన్నమాట. సో అంత వైరల్ అయ్యింది ఆ ట్రైలర్ కానీ, ఈ సినిమాలో డిస్కస్ చేయబోతున్నటువంటి కథాంశం కానీ, ఇదంతా కూడా మనందరం అంత రిలేట్ చేసుకుంటాం కాబట్టే అంతగా చర్చించుకుంటున్నాం కూడా. అండ్ నిజం చెప్పాలి అంటే చర్చించాల్సిన ఒక కథాంశాన్ని ఎంచుకుని ఇలాంటి చిత్రాన్ని నిర్మించాలన్నా, రూపొందించాలన్నా, అందులో నటించాలన్నా కూడా ప్రతి ఒక్కరికి గట్స్ ఉండాలి అని చెప్పాలి. నిజాన్ని చెప్పడానికి ఒక ధైర్యం ఉండాలి అని చెప్పాలి. సో అటువంటి గట్సీ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు దొరకడం, అటువంటి గట్సీ డైరెక్టర్ భాను గారు ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం, ఇవన్నీ జరిగాయి. అండ్ ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం అనే ఒక అద్భుతమైన అంశాన్ని చర్చించారు. ఎట్ ద సేమ్ టైం ఆ రాజధాని కోసం భూమిని అమ్మ కంటే ఎక్కువగా, దైవం కంటే ఎక్కువగా ప్రేమించే రైతులు ఆ భూమిని త్యాగం చేయడం అనేది ఎంత పెద్ద విషయం, ఎంత గొప్ప విషయమో మనందరం అర్థం చేసుకోగలుగుతాము. అటువంటి రైతుల కన్నీటి గాథని కథగా మలిచి ఇటువంటి రూపాన్ని ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కానే కాదు. సో రాజధాని ఫైల్స్ మనందరం కనెక్ట్ అయ్యే విధంగా, మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని రూపొందించి మన ముందుకి ఫిబ్రవరి 15 నుంచి తీసుకురాబోతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయో, ఎంత మంచి కథాంశం ఉందో, దానికి తగ్గట్టు మణిశర్మ గారి సంగీతం కూడా ఈ చిత్రానికి ఒక మంచి హైలైట్ కాబోతోంది. ఇక నటీనటుల గురించి, టెక్నీషియన్స్ గురించి బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకునే ముందు మనందరినీ పలకరించి ఓకే, ఈ విషయాన్ని అండ్ రైతులకు సంబంధించిన కన్నీటి గాథని మన కళ్ళ ముందు ఉంచబోతున్నారు అని చెప్పినటువంటి ట్రైలర్ని ఇప్పుడు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూసి ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. సో రాజధాని ఫైల్స్ ట్రైలర్ ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి ప్లీజ్. లైట్స్ ఆఫ్. కానీ ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుందండి, అంటే జరిగిన విషయాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ కథాంశాన్ని ఎంత ఆనెస్ట్గా పిక్చరైజ్ చేశారు అని చెప్పేసి, ఎక్కడా దేనికి తడబడకుండా, వెనకాడకుండా చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని మా ముందుకు తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. ఐ థింక్ అందుకనే ఆ నిజాయితీకి కట్టుబడి ఇవాళ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం అని చెప్పాలి. సో ట్రైలర్ అయితే చూసేసాము. అండ్ నేను ఇందాక అన్నట్టుగా భూమికి రైతుకి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మాటల్లో కూడా వర్ణించలేమన్నమాట. సో అటువంటిది బంగారం పండే భూమి, ఎంతో అద్భుతంగా సాగునిచ్చే భూమిని మనం త్యాగం చెయ్యాలి అంటే దానికి ఎంతో ప్రేమ ఉండాలి. ఆ రాజధాని కావాలన్న కోరిక ఎంతో గట్టిగా ఉండాలి, బలమైనది అయి ఉండాలి. సో అటువంటి బలమైన ఆలోచనతోటి త్యాగం చేసినటువంటి రైతు ఇవాళ చాలా స్పెషల్గా మనం ఇక్కడ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతుల చేతుల మీదుగా, మరి ముఖ్యంగా మహిళా రైతులు చాలా మంది ఇక్కడికి విచ్చేశారు, వారందరి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఈ సందర్భంగా నేను ఇంకొక విషయాన్ని తెలియజేయాలి. ఈ చిత్రంలో మనం ఇప్పుడు కూడా చూసాము ఉద్యమానికి సంబంధించిన షార్ట్స్, అందులో పాల్గొన్నటువంటి ఎంతోమంది రైతులు, వాళ్ళల్లో ఎవరు కూడా జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు కాదండి.
నిజంగా ఉద్యమాల్లో పాల్గొని వారికి అన్నిటి గాథని తెలియపరచడానికి ప్రయత్నించినటువంటి నిజమైన రైతులు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 600కి పైగా నిజమైన రైతులు చిత్రంలో పాల్గొనడం జరిగింది. సో వారిలో కొంతమంది ఇవాళ ఇక్కడికి రావడం కుదిరింది కాబట్టి వారందరి చేతుల మీదుగా ఇవాళ ఆ పాటని లాంచ్ చేసేసుకుందాము. గురుచరణ్ గారు రాసినటువంటి ఏరువాక సాగారు అనే పాట. ఒక్కసారి రైతులందరినీ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక మైక్ ఇవ్వరా? ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఎంతమంది రైతులైతే వచ్చారో వారందరినీ కూడా అండ్ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి, ఈ వేడుకకి హాజరు కావడం కోసం అమరావతి నుంచి కూడా వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా అందరూ అమరావతి నుంచి వచ్చిన వారే. ఓకే, సో ఇంకా ఉన్నారా? రండి ప్లీజ్. మనకి చాలా అరుదుగా దొరికే అవకాశం అండి ఇది. మన కళ్ళెదురకుండా మనకి అన్నం పెట్టే రైతులు ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దామా అండి? థ్యాంక్ యూ. ఓకే, మైక్ ఉన్నాయి కదండి. యా, ఒక్కసారి ఫోటోనా? యా, ఓకే. సో ఒక్కసారి నేను కౌంట్ డౌన్ చెప్తానండి. దాని వెంటనే మీరు సాంగ్ లాంచ్ అన్నారంటే మేము సాంగ్ చూసేస్తాం. ఓకేనా? ఓ, వాణి విశ్వనాథ్ గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మ్యామ్, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ప్లీజ్ వెల్కమ్. కరెక్ట్ టైంకి వచ్చారు. అఖిలాన్ గారు ఈజ్ ఆల్సో హియర్. ప్లీజ్ వెల్కమ్ అఖిలాన్ గారు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, పర్ఫెక్ట్ టైమింగ్కి మన ఇంపార్టెంట్ పీపుల్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోవడం జరిగింది కాబట్టి. ఎస్, అమృత చౌదరి గారు ఏరువాక సాంగ్ ఇప్పుడు మనం చూడబోతున్న సాంగ్లో స్పెషల్ పర్ఫార్మెన్స్, స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినటువంటి అమృత చౌదరి గారు ఆల్సో. ప్లీజ్ వెల్కమ్. ఓకే, నౌ దట్ వీఆర్ ఆల్ సెట్. ఇప్పుడు మీ అందరినీ కూడా నేను ఒకసారి 3, 2, 1 అంటాను. మీరు అందరూ కలిసికట్టుగా సాంగ్ లాంచ్ అంటే మేము సాంగ్ చూసేస్తాం. ఓకే, రెడీ, హియర్ వి గో. 3, 2, 1. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. రైతులందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15 నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రానికి సంబంధించి ఈరోజు మణిశర్మ గారి కంపోజిషన్లో రూపొందిన గురుచరణ్ గారు ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకు అందించినటువంటి లిరిసిస్ట్ గురుచరణ్ గారి లిరిక్స్తో రూపొందినటువంటి సాంగ్ ఏరువాక సాగారు సాంగ్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడబోతున్నాము. ఎస్, లైట్స్ ఆఫ్ చేసి సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. నీలా